హలో అండి. వెల్కమ్ టు ఇంటెలెక్చువల్ ఇన్వెస్టర్ తెలుగు. ఇవాళ ఇండియన్ మార్కెట్స్ అనేవి ఎందుకింత దారుణంగా పతనం అవుతున్నాయో మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే గత అక్టోబర్ 2024 నుండి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2,00,000 కోట్ల మీదుగా సెల్ చేయడం జరిగింది. దానివల్ల మన నిఫ్టీ ఇండెక్స్ అనేది స్లోగా పతనం అవ్వడం జరుగుతుంది. నిఫ్టీ 50 లూజింగ్ స్టిక్స్ కనుక మనం గమనిస్తే సెప్టెంబర్ 94 నుండి ఏప్రిల్ 95 8 నెలల్లో 31.4% ఫాల్ అవడం జరిగింది. అలాగే జూలై 96 నుండి నవంబర్ 96 5 నెలల్లో 26% ఫాల్ అవడం జరిగింది. అక్టోబర్ 1990 నుండి జాన్ 1991 4 నెలల్లో 28.5%. మే 98 నుండి ఆగస్ట్ 98 4 నెలల్లో 26.4%. జూన్ 2001 నుండి సెప్టెంబర్ 2001 4 నెలల్లో 21.8%. ఆ తర్వాత అక్టోబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 ఈ 5 నెలల్లో 11.7% ఫాల్ అవడం జరిగింది. మనం ఒకవేళ హిస్టారికల్ డేటా కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 5 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ నెలలు కన్సిక్యూటివ్గా పడిపోవడం ఇది 1990 నుండి రెండోసారి మాత్రమే. సో ఫస్ట్ టైం వచ్చేసి సెప్టెంబర్ 94 నుండి ఏప్రిల్ 95 మధ్యలో 8 నెలలు పడిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే గత 5 నెలల నుండి నిఫ్టీ అనేది 11.7% పడిపోవడం జరిగింది. సో మన ఇండియన్ మార్కెట్స్ అనేవి ఇంత ఘోరంగా ఫాలో అవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికైనప్పటి నుండి ఆయన కొన్ని టారిఫ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇండియా మీదే కానీ, చైనా మీదే కానీ, కెనడా మీద కానీ ఏ దేశం మీదైనా వారి కంట్రీకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆయన ఈ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఎవరైనా మన మీద మన 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 ప్రోడక్ట్స్ని సెల్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే టారిఫ్స్ అనేవి ప్రకటిస్తున్నారో అదేవిధంగా మనం కూడా వారి ప్రోడక్ట్స్ కొనుక్కున్నప్పుడు వారి మీద అదేవిధంగా టారిఫ్స్ విధించడం జరుగుతుంది. అది చైనా కానీ, ఇండియా కానీ, మరి ఏ దేశమైనా కానీ మేము అందరినీ కూడా ఈక్వల్గా చూస్తామని ఆయన మాటల ద్వారా చెప్పడం జరిగింది. మనం ఇండియా అమెరికా మధ్యలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా కనుక చూసుకున్నట్లయితే ఇండియా 87 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ అనేవి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 42 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ అనేవి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ట్రంప్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏ దేశాలు అయితే వారి దేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసి తక్కువగా అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వారి మీద ఈయన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఆయన ఏం చెప్పారంటే చాలా అమెరికన్ ప్రోడక్ట్స్ అనేవి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని మీద 100% అంటే 100% ట్యాక్సేషన్ అనేది విధించడం జరుగుతుంది. దాని మీద ట్రంప్ గారికి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. మనం ఒక ఎగ్జాంపుల్గా హార్లీ డేవిడ్సన్ బైక్స్ తీసుకున్నట్లయితే హార్లీ డేవిడ్సన్కి సంబంధించిన బైక్స్ ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద ఇండియన్ గవర్నమెంట్ వేసే ట్యాక్సేషన్ వల్ల ఇండియాలో హార్లీ డేవిడ్సన్ సేల్స్ అనేవి డ్రాస్టికల్గా పడిపోవడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా నుండి వచ్చే కామోడిటీస్ లైక్ స్టీల్ కానీ, అల్యూమినియం కానీ వాటి మీద 25% ట్యాక్సేషన్ అనేది విధించడం జరిగింది. దానివల్ల గ్లోబల్ మార్కెట్ అనేది ఇండియన్ కంపెనీస్కి పడిపోయే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా డొమెస్టిక్ స్టీల్ ప్రైజెస్ కూడా పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అది డొమెస్టిక్ స్టీల్ కంపెనీస్కి ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక చైనీస్ యాంగిల్ కూడా ఉందండి. ఎప్పుడైతే ట్రంప్ గారు ఇలాంటి టారిఫ్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందో అది ఇండియన్ మార్కెట్స్కి ఒక డిసడ్వాంటేజ్గా మారింది. కానీ దానికి ఆపోజిట్గా చైనీస్ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ ఫ్లో పెరగడం వల్ల వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారింది. మనం గత అక్టోబర్ 2024 నుండి చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 ట్రిలియన్ పడిపోవడం జరిగింది. కానీ చైనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $2 ట్రిలియన్ పెరగడం జరిగింది. గత 1 మంత్లో చూసుకున్నట్లయితే హ్యాంగ్సెంగ్ ఇండెక్స్ 18.7% పెరిగింది. కానీ దానికి ఆపోజిట్గా మన నిఫ్టీ ఇండెక్స్ 1.55% పడిపోవడం జరిగింది. సో ఈ కారణాల మూలంగా రూపీ అగైన్స్ట్ డాలర్ అనేది 87 రూపీస్ అంటే ఎప్పుడూ లేనంత విధంగా పడిపోవడం జరిగింది. దీనివల్ల
మన ఏవైతే ఇంపోర్ట్స్ చేసుకుంటామో వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు కానీ ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో వాటి రేట్లు కూడా పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇండియన్ మార్కెట్స్ ఇంత దారుణంగా ఎందుకు పతనం అవుతున్నాయో దానికి గల కొన్ని కారణాలను మనం తెలుసుకోవడం జరిగింది. మీకు గనక ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఈ కంటెంట్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.